ఆర్టీవీ తెలుగు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జిల్లాలోని తాజా ఇంధన పరిస్థితిని వివరించారు. అనవసర కొనుగోళ్లతోనే తాత్కాలిక ఇబ్బందులు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం ధరలు భారీగా పెరుగుతాయని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తుతున్నారని జేసీ పేర్కొన్నారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని చూడడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా 30 నుంచి 50% పెరిగిందని, దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా నిల్వలు ముగిసి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని వివరించారు. ఇది సరఫరా లోపం కాదు, కేవలం ప్రజల ఆందోళన వల్ల తలెత్తిన సమస్య అని ఆమె స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 186 పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. సాధారణం కంటే 20% అదనంగా ఇంధనాన్ని సరఫరా చేస్తున్నట్లు జేసీ తెలిపారు. కొండపల్లిలోని ఆయిల్ కంపెనీలతో చర్చించి జిల్లాకు కావలసిన నిల్వలను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బంకుల వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అత్యవసర రంగాలకు ప్రాధాన్యత, వ్యవసాయం, ఆక్వా రంగం, ఆసుపత్రులు మరియు అంబులెన్స్ అవసరాలకు ప్రాధాన్యత క్రమంలో డీజిల్ సరఫరా చేస్తున్నట్లు జేసీ తెలిపారు. ప్రైవేట్ బంకుల్లో ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మరో 2 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నాను. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్ కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్ గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్ లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్ గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్ టిన్స్ లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్ టిన్స్ లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ బంక్ డీలర్స్ తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్ గా హాఫ్ ట్యాంక్ ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మాకు అందరికి ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్ లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. మనకి నార్మల్ డిస్పాచ్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి కొండపల్లి నుంచే వస్తుంది. సో హెచ్పిసిఎల్ కి చూస్తే ఎంఎస్ అంటే పెట్రోల్ మనకి 600 కిలోలీటర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 800 వరకు పెంచి ఇస్తున్నారు. సో డీజిల్ మనకి చూస్తే హెచ్పిసిఎల్ 1000 వరకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 1400 కిలోలీటర్ ఇస్తున్నారు. లీటర్స్ కాదు, కిలోలీటర్స్. సో బీపీసీఎల్ చూస్తే 500 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 600 ఇస్తున్నారు. అండ్ సేమ్ డీజిల్ కూడా వాళ్ళు 800, హెచ్ఎస్డి 800 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 950 వరకు ఇస్తున్నారు. ఐఓసిఎల్ ఇప్పుడు వరకు వాళ్ళు 800 సప్లై చేశారు ఎంఎస్, అండ్ హెచ్ఎస్డి వచ్చి 1200, కానీ ఇప్పుడు ఎంఎస్ మాత్రం వాళ్ళు 1200 ఇస్తున్నారు. డీజిల్ ఏమో 1800 వరకు పెరిగింది. సో వాళ్ళు సప్లై కూడా మనకి కనీసం 20% కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నారు. ఇది మన ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ సీఎం కానీ, ఇంకా కమిషనర్ సివిల్ సప్లైస్,
అండ్ ప్రతి ఒక్క కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాము. అండ్ మన జిల్లాలో కూడా ఆల్రెడీ పెట్రోల్ బంక్ డీలర్స్తో అండ్ సప్లై మేనేజర్స్తో కూడా మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ టర్మినల్ మనకి కొండపల్లిలో టర్మినల్ ఉంది ఈ ఆయిల్ కంపెనీస్ది. అక్కడ కూడా డెప్యూటీ కలెక్టర్స్ కాడర్ ఆఫీసర్స్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. సో వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. సో మనకి సప్లై అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కువ చేశారు యాక్చువల్లీ సప్లై. ఎక్కువ చేస్తున్నప్పుడు జస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువ అందరూ వెళ్ళి మాకు ఫుల్ ట్యాంక్ కొట్టండి, మాకు ఇది ట్యాంకర్లో ఇవ్వండి, లేకపోతే క్యాన్స్లో ఇవ్వండి అని చెప్పడం వల్ల మనకి ఈ షార్టేజ్ అనేది వస్తుంది. సో మేము 186 అవుట్లెట్స్లో కూడా టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ పోలీస్ అక్కడ ఉంటారు. అండ్ పెట్రోల్ బంక్స్కి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డ్ అనేది పెట్టరు. ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైనా స్టాక్ లేకపోతే నో స్టాక్ బోర్డ్ అని పెట్టారు. సో అది కూడా ఎక్కడ కూడా పెట్టకూడదు అని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకపోతే రాకముందే డైవర్ట్ చేయడం ఇలాంటిది జరిగితే కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మీటింగ్లో కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి క్యూస్ కూడా సపరేట్గా పెట్టాలి అని చెప్పాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మనకి కమర్షియల్ డీజిల్ రేట్ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ కూడా కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు కూడా కొంచెం మనకి రీటైల్ దాంట్లో వస్తున్నారు. సో రేట్ పెరిగింది కాబట్టి అని ఓన్లీ ఫర్ డీజిల్, కమర్షియల్ పర్పస్కి మనకి డీజిల్ రేట్ పెరిగింది. నాట్ ఫర్ రీటైల్ డీజిల్ అన్నది తక్కువనే ఉంది. ఎప్పుడు ఉన్న రేట్ అలానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, దానికి వస్తున్న వాళ్ళు దీనికి వచ్చేస్తున్నారు. కానీ మన జిల్లాలో కమర్షియల్ బంక్స్ కూడా సెపరేట్గా ఆల్రెడీ ఒక 20 బంక్స్ వరకు సెపరేట్గానే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ అక్కడ నుంచి వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడు దానికి కూడా సెపరేట్ క్యూస్ అనేది పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ అనేది